టాలీవుడ్ ఇండస్ట్రీలో చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ మంచి గుర్తింపు తెచ్చుకుంది కళ్యాణి ప్రియదర్శన్. సెలబ్రిటీ ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ నటిగా మంచి మార్కులు కొట్టేసింది. కానీ ఈ ముద్దగుమ్మకు ఆశించిన స్థాయిలో ఆఫర్స్ రాలేదు. అలాగే తెలుగులో ఈ బ్యూటీ నటించిన ఏ సినిమా హిట్ కాకపోవడంతో మలయాళీ ఇండస్ట్రీకి షిఫ్ట్ అయింది. అక్కినేని అఖిల్ హీరోగా నటించిన హలో సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావడంతో కళ్యాణికి అంతగా గుర్తింపు రాలేదు. కానీ ఆమె నటనకు ప్రశంసలు అందుకుంది. హలో తర్వాత శర్వానంద్ రణరంగం, తేజ్, చిత్రలహరి సినిమాలతో ప్రేక్షకులను మెప్పించింది. కానీ ఈ సినిమాలు అంతగా హిట్ కాకపోవడంతో కళ్యాణికి అవకాశాలు రాలేదు. కానీ తమిళం, మలయాళంలో మాత్రం వరుస ఆఫర్స్ అందుకుంది. ప్రస్తుతం మలయాళంలో బ్యాక్ టు బ్యాక్ చిత్రాలలో అలరిస్తుంది. ఈ క్రమంలో తాజాగా ఈ అమ్మడు ఓ యంగ్ హీరోతో ప్రేమలో పడిందనే వార్తలు ఫిల్మ్ వార్తల్లో చక్కర్లు కొడుతున్నాయి. అతడు మరెవరో కాదు, ప్రణవ్ మోహన్ లాల్. మలయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్ తనయుడు ప్రణవ్ మోహన్ లాల్ ప్రేమలో హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ పడిందనే టాక్ నడుస్తోంది. కొంతకాలంగా వీరిద్దరు ప్రేమలో ఉన్నారని ప్రచారం నడుస్తోంది. ఈ క్రమంలోనే దర్శకుడు అలెప్పి అఫ్రెష్ ఈ రూమర్స్ పై స్పందించాడు. తనకు ఇరు కుటుంబాలతో మంచి పరిచయాలు ఉన్నాయని, వీరి ప్రేమ వార్తలపై లిజీని అడగ్గా అదే నిజమైతే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పినట్లు గుర్తు చేసుకున్నారు. సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లు తమ పిల్లల మధ్య ఎలాంటి రిలేషన్ లేదని ఆమె తేల్చి చెప్పారని అలెప్పి అన్నారు. ప్రణవ్ ప్రేమలో ఉన్న మాట నిజమే అని, కానీ తాను కళ్యాణి కాదని జర్మనీకి చెందిన ఓ అమ్మాయితో ప్రణవ్ ప్రేమలో ఉన్నాడని చెప్పుకొచ్చాడు. ప్రణవ్ కళ్యాణి కలిసి హృదయంలో చిత్రంలో నటించారు. 2022లో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ తర్వాత వీరిద్దరు కలిసి పలు సినిమాలకు వర్క్ చేశారు. అప్పటి నుంచే వీరి ప్రేమలో ఉన్నారనే టాక్ మొదలైంది.